తెలంగాణలో పెండింగ్ చలాన్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వడంతో క్లియర్ చేసుకునేందుకు వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో 3,59,00,000 చలాన్లు పెండింగ్లో ఉండగా 77 లక్షలు క్లియర్ అయ్యాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ చెప్పారు. 67 కోట్ల రూపాయలు కలెక్ట్ అయ్యాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం భారీ డిస్కౌంట్ను ప్రకటిస్తూ అమలు చేసింది. దానికి సంబంధించి మంచి స్పందన వస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్కి సంబంధించి కూడా ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, చలాన్స్కి సంబంధించి క్లియర్ అవుతున్నాయా? టైం ఏమైనా పొడిగిస్తారా? అసలు అంటే ప్రభుత్వం మన జీవో ఇచ్చారు. జీవో ప్రకారం మీ అందరికీ తెలుసు, లైట్ మోటార్ వెహికల్స్ 60% డిస్కౌంట్ ఆన్ పెండింగ్ ఛాలెంజ్, మిగతా వాటికి 80% ఉంది. ఆర్టీసీ బస్సెస్ వాటికి అయితే 90% ఛాలెంజ్. సో దిస్ గుడ్ రెస్పాన్స్. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ రెస్పాన్స్. ఎందుకంటే మన తెలంగాణ స్టేట్లో తీసుకుంటే 3.59 crore ఛాలెంజ్ పెండింగ్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు మేక్ ద పేమెంట్ ఆఫ్ ఫైన్స్. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్ ఉన్నాయి. సో ఇదంతా బ్యాక్లాగ్ అయిపోయింది. ఇట్ హాస్ బికమ్ వెరీ అన్విల్డీ. సో ప్రభుత్వం హ్యాస్ టేకెన్ ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే ఈ పెండింగ్ ఛాలెంజ్ క్లియర్ చేస్తే ఇప్పుడు అందరూ అనుకుంటారు ఇట్స్ లైక్ ఎ ఫ్రీబీ అనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ ఎ ఫ్రీబీ, ఏదో కానుక లేకుండా ఫ్రీ గిఫ్ట్ ఇచ్చినట్టు కాదు ఇది. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ కంప్లైన్స్. మోటార్ వెహికల్స్ యాక్ట్లో మీరు సపోజ్ 100 రూపీస్ ఫైన్ ఉందనుకోండి, 20 రూపాయలు కడితే దాని అర్థం ఏంటంటే 80 రూపాయలు మాఫ్ అయినట్టు కాదు. అక్కడ మీరు ఐ డిడ్ ఎ మిస్టేక్, నేను ఒక వయలేషన్ చేశాను, ఒక ఉల్లంఘన చేశాను, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నేను ఫైన్ పే చేస్తున్నాను. దట్ ఈస్ ద మెసేజ్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్. సో దట్ వే కంప్లైన్స్ ఆఫ్ ఎంబీ రూల్స్ అనేది ఒకటి. తర్వాత గవర్నమెంట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఈ COVID-19 తర్వాత ఈ ఫైనాన్షియల్ బర్డెన్ అన్ని దృష్టి హోలిస్టిక్గా ఆలోచించి ఒక ప్రొయాక్టివ్ స్టెప్, సో దట్ ఇవన్నీ ఛాలెంజ్ క్లియర్ అయితే వీ కెన్ మేక్ ఎ ఫ్రెష్ బిగినింగ్. దట్ ఈస్ ఐడియా. సో ఇప్పటివరకు బాగుంది, ప్రోగ్రెస్ ఇస్ ఎంకరేజింగ్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. మాకు ఇప్పుడు 24 lakh ఛాలెంజ్ హైదరాబాద్లో టోటల్ పెండింగ్ ఛాలెంజ్ ఈజ్ అరౌండ్ 98 lakhs ఉన్నాయండి. అందులో 24 lakh ఛాలెంజ్ హావ్ బీన్ క్లియర్డ్ సో ఫార్. ఫైన్ అమౌంట్ పెయిడ్ ఇస్ అరౌండ్ 18 crores. సో అలాగే అదర్ కమిషనరేట్స్ కూడా, బికాజ్ హైదరాబాద్ సిటీ ఈజ్ ద నోడల్ ఆఫీస్, ట్రాఫిక్ అడిషనల్ సిపి ట్రాఫిక్ ఈజ్ ద నోడల్ ఆఫీసర్ ఫర్ ఈ ఛాలెంజ్ సిస్టమ్. కాబట్టి అదర్ కమిషనరేట్స్ కూడా సైబరాబాద్ నుంచి 13 lakh ఛాలెంజ్ హావ్ బీన్ క్లియర్డ్ అండ్ 14 crores ఫైన్ అమౌంట్ హాస్ బీన్ పేడ్ బై ది సిటిజన్స్. సిమిలర్లీ రాచకొండలో 9 lakh ఛాలెంజ్ హావ్ బీన్ క్లియర్డ్, 7.17 crores ఫైన్ అమౌంట్ హాస్ బీన్ పేడ్. సో టోటల్ తెలంగాణ యాజ్ ఎ హోల్ తీసుకుంటే టోటల్ ఛాలెంజ్ పెండింగ్ ఆర్ 3.59 crores, 3,59,00,000 ఛాలెంజ్ పెండింగ్ ఉంటే అందులో ఇప్పటివరకు 77 లక్షల ఛాలెంజ్ క్లియర్ అయిపోయాయి. రఫ్లీ 23% ఛాలెంజ్ హావ్ బీన్ క్లియర్డ్ అండ్ ఫైన్ అమౌంట్ సో ఫార్ పేడ్ బై ది సిటిజన్స్ ఈజ్ అరౌండ్ 67 crores. సార్ టైం పొడిగించే అవకాశం ఉందా సార్? సర్వర్ డౌన్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. సర్వర్ డౌన్ అనేది కరెక్ట్ కాదండి. మామూలు జనరల్ మా బ్రాడ్బ్యాండ్ విడ్త్ తీసుకుంటే 500 Mbps ఉండే. బికాస్ ఆఫ్ దిస్ డిస్కౌంట్ సిస్టమ్ వీ హ్యాడ్ టు ఎన్హాన్స్ ది కెపాసిటీ ఆఫ్ ది ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్. అది 2.5 GB చేసాం. సో పీక్ ట్రాఫిక్ అవర్లో నెంబర్ ఆఫ్ హిట్స్ పెరిగినప్పుడు కొంచెం ఆ టైంలో టెక్నికల్ గ్లిచెస్ కొంతమంది ఫేస్ చేస్తారు. అంటే పర్టికులర్ ట్రాఫిక్ దాటిన తర్వాత ఎవరైతే వుడ్ ట్రై టు లాగ్ ఇన్ టు ద సిస్టమ్ దే విల్, బట్ అదర్వైజ్ అది కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు అది కూడా ప్రాబ్లం లేదు. ఏమైనా చిన్న టెక్నికల్ గ్లిచెస్ ఉంటే కూడా వాళ్ళు ఈవెన్ ఎస్పెషల్లీ పెనాల్టీ పేమెంట్స్లో కొన్ని క్వైరీస్ వచ్చాయి. మళ్ళీ సిస్టమ్ ఈజ్ ఆటోమేటికలీ టేకింగ్ కేర్ అండ్ దట్ ఈస్ బీయింగ్ అడ్రస్డ్. ఈ చలాన్స్కి సంబంధించి ఫేక్ వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది, సైబర్ నేరగాళ్ళు పేమెంట్ చేసుకుంటున్నారని చెప్పేసి అట్లాంటి కేసులు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? అసలు చూసారేమన్నా? ఒక సోషల్ మీడియాలో చూసామండి, 2 ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయని వచ్చింది, కానీ ఇది తప్ప, అది రాంగ్. అది ఇప్పుడు లేవు. ఒక 5 months బ్యాక్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హ్యాస్ నోటీస్ సంబడీ ఈజ్ ట్రైంగ్ టు యాక్చువల్గా, కానీ పేమెంట్ గేట్వేస్ లేవు. ఛాలెంజ్ వెబ్సైట్స్ ఓపెన్ చేశారు కానీ పేమెంట్ గేట్వేస్ యాక్టివేట్ కాలేదు. అవి ఆ 2 సైట్ని ఇమీడియట్గా మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్లాక్ చేశారు. ఇప్పుడైతే ఎలాంటి లాస్ట్ ఈ స్కీమ్ డిస్కౌంట్ స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత ఎలాంటి ఫేక్ వెబ్సైట్స్ అవి లాంచ్ చేయలేదు. సో సిటిజన్స్ కూడా క్లియర్గా మేము ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కూడా మీడియా ద్వారా క్లియర్గా చెప్పాం. ఏ వెబ్సైట్లో వాళ్ళ ఏ బండి నెంబర్ కొడితే మీకు పబ్లిక్ వ్యూలోకి వెళ్తే, మీకు ఈ ఛాలెంజ్ పబ్లిక్లోకి వెళ్తే మీకు ఏ బండి నెంబర్ టైప్ చేస్తే మీ ఆ వెహికల్ మీద ఏ ఛాలెంజ్ పెండింగ్ అనేది క్లియర్గా డిస్ప్లే అవుతుంది. తర్వాత మా వెబ్సైట్లో పేమెంట్ గేట్వేస్ క్లియర్, ఏ పేమెంట్ గేట్స్ ద్వారా మీరు పే చేయొచ్చని క్లియర్గా ఇచ్చాం. ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుందని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్నారు. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో సీఎం కాన్వాయ్కి సంబంధించి మూవ్మెంట్ ఎట్లా ఉండబోతుంది? ట్రాఫిక్ నాపొద్దని చెప్పేసి సీఎం గారు చెప్పారు కదా, ఇప్పుడు ఎట్లా ఉండబోయింది? ఆనరబుల్ సీఎం గారు కేటగరైజ్ ప్రొటెక్ట్ అండి.
సో ఆల్రెడీ మా సిపి హైదరాబాద్ సార్ యాజ్ ఎలాబరేట్గా రివ్యూ చేశారు. ద బేసిక్ మోటో ఈజ్ లీస్ట్ ఇన్కన్వీనియన్స్ టు ది ట్రావెలింగ్ పబ్లిక్. కమ్యూటర్స్కి ఎంత తక్కువ ఇన్కన్వీనియన్స్ కలర్ చేస్తూ మనం సీఎం గారిని డెస్టినేషన్కి చేర్చగలము. దట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ ట్రాఫిక్ పోలీస్. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందులు లేవండి. చాలా స్మూత్గా మా సీఎం గారు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని కూడా డిఫరెంట్ సెక్టార్స్ కింద డివైడ్ చేసుకొని పబ్లిక్కి చాలా తక్కువగా లిమిటెడ్ ఇన్కన్వీనియన్స్ ఈజ్ బీయింగ్ కాస్ట్ టు దెమ్. నౌ సో ఫార్ గుడ్. ఇంకా స్టిల్ దెర్ ఈస్ స్కోప్ ఫర్ సమ్ ఇంప్రూవ్మెంట్కి ఇంకా స్కోప్ ఉంది. బాగా నడుస్తుంది, ఏం ఇష్యూస్ లేవు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపైన ఎట్లాంటి ఉండబోతుంది? ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా చూసాం. ఇప్పుడు మొన్న 31st పడ్డ వాళ్ళకి కూడా ఎవరికైనా శిక్షలు పడ్డాయా సార్? ఎంతమంది దేని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో సార్? మనకు ఆల్రెడీ 3000 కేసెస్ ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ 3500 కేసెస్ డ్రంక్ డ్రైవింగ్లో మన లోక్ అదాలత్ జరిగింది కదా రీసెంట్గా, లాస్ట్ మంత్ కదా. ఏమంటే లైసెన్సులు కూడా సస్పెండ్ చేసిరు కదా సార్ అప్పుడు. డ్రంక్ డ్రైవింగ్ అనేది జనరల్ నార్మల్ డేలో జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా 30th నాడు మెగా లోక్ అదాలత్ ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఆల్ డ్రంక్ డ్రైవర్స్కి మనము వాళ్ళకి కమ్యూనికేషన్ చేసి వాళ్ళని పిలిపించడం జరిగింది. లాస్ట్ ఒక 10 daysలో 3562 కేసులు డ్రంక్ డ్రైవర్స్ కాంపౌండింగ్ జరిగింది. కాంపౌండింగ్ అంటే ఓన్లీ ఫస్ట్ టైం అఫెండర్స్, నాట్ ద సెకండ్ టైం అఫెండర్స్ ఆర్ 200 mg కంటే ఎక్కువ రీడింగ్ ఉన్న వాళ్ళు మనం కాంపౌండ్ చేయలేదు. సో వాళ్ళు దే ఆర్ సీరియస్ వయోలేటర్స్. సో ఫస్ట్ టైం వయోలేటర్స్ తర్వాత వాళ్ళకి మాత్రమే మనం లోక్ అదాలత్ పెట్టడం జరిగింది. వాళ్ళకి 2500 రూపీస్, 2100 రూపాయలు వాళ్ళు ఫైన్ కట్టిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ముందు చేస్తాం. బిఫోర్ బీయింగ్ టేకెన్ అప్ బిఫోర్ ద కోర్ట్ దే విల్ బి కౌన్సిల్డ్. మా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సమక్షంలో ఈ డ్రంక్ డ్రైవింగ్ మూలంగా కలిగే నష్టాలు, కొన్ని లైవ్ ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళు చూపించి హౌ ఇన్నోసెంట్స్ హ్యావ్ లాస్ట్ దేర్ లైవ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ తర్వాత కోర్టు ముందు హాజరుపరుస్తాం. అందులో ఫైన్ పే చేస్తారు. అయితే ఖచ్చితంగా ఏదైతే 10వ తారీఖు వరకు కూడా ఈ చలాన్కి సంబంధించి ఆఫర్ ఉంది. ఇప్పటివరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచి స్పందన వస్తుంది. అందరూ కూడా పెండింగ్ ఏదైతే చలాన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కూడా ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ చెప్తున్నారు.